ఈ రోజున అమరావతి క్యాపిటల్ అంశం గురించి ఒకసారి రాష్ట్ర ప్రజలకు కూడా పూర్తి స్థాయిగా అవగాహన గురించి ఇవాళ పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఒక్కసారి అంశాల గురించి పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. ఇవాళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కానీ పార్లమెంట్లో అమరావతి అనే ఒక అంశం గురించి మేము ఆ బిల్లు పైన ఎందుకు సమర్థించలేదనే అంశాల గురించి ఒక్కసారి ప్రస్తావిస్తాను. నేను ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2018లో ఎందుకు ఎన్డీఏ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చి నల్ల చొక్కాలు వేసుకుని ఆయన పార్లమెంట్ ఢిల్లీ జంతర్ మంతర్లో కూడా ఆయన ధర్నాలు చేశాడు. మోడీ గారికి వ్యతిరేకంగా పర్సనల్ దూషణలు కూడా చేసి ఆయన బయటికి వచ్చిన సందర్భం ఎందు గురించి వచ్చాడండి ఇవాళ నేను అడుగుతా ఉన్నా. అప్పుడేమి అమరావతిని ఎవరు వ్యతిరేకించలేదే, అప్పుడు అందరూ అమరావతిని సమర్థించారు. చంద్రబాబు నాయుడు గారు బయటికి ఎందుకు వచ్చారని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇయ్యలేదు, మేము ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాము, మీరు ఎందుకు యూటర్న్ తీసుకున్నారనే అంశం గురించే కదా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చింది. ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ దగ్గర కూడా ఎన్ని ధర్నాలు చేశారు, మొత్తం అన్ని పార్టీలని కూడా ఏకం చేశారు. నేను ఇవాళ ఒకటే అంశం నిజంగా నాకు చాలా చాలా బాధ అనిపించింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఆ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు, రెండోది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక స్పెషల్ ప్యాకేజ్ కూడా లేదు. అప్పుడు రాష్ట్రం విడిపోయేటప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు స్పెషల్ ప్యాకేజ్ వచ్చే ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేయడం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఇవాళ అదే చట్టాన్ని సవరణ చేసినప్పుడు మరి ఈ కేంద్ర ప్రభుత్వం నిలబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క మద్దతుతో కదా. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మద్దతుతో నిలబడినప్పుడు ఈయన ఈ చట్టంలో అమరావతి క్యాపిటల్ చేశారు, బాగుంది, దానికి ఒక 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ 2 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం భరించాలి అనే అంశాన్ని ఎందుకు ఇన్క్లూడ్ చేయలేకపోయారని అడుగుతా ఉన్నా. ఎందుకు చేయలేకపోయారండి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేశారని అడుగుతా ఉన్నా. నాకు తెలిసి మా దగ్గర లెక్కలున్నాయి. 3,34,000 కోట్ల రూపాయలు ఈ రోజుకి ఆయన అప్పు చేసిన సందర్భం. మరి 3,34,000 కోట్లు ఇంకా 3 సంవత్సరాలు ఉంది ఈయన ప్రభుత్వం. అసలు ఎన్ని లక్షల కోట్ల రూపాయలకి ఎగబాకుతుంది? ఇదే అమరావతికి 2 లక్షల కోట్లని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల కోట్ల రూపాయలకి వడ్డీ ఎంత అవుతుందండి? సంవత్సరానికి మనము రూపాయి వడ్డీ లెక్కేసుకుంటే 20,000 కోట్ల రూపాయలు అవుతుంది. మరి 20,000 కోట్ల రూపాయలు ఎవరు కడతారని అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ ఏది అని అడుగుతా ఉన్నా. హైదరాబాద్ లేదు ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ జనరేట్ చేసేది. మరి అమరావతి ప్రాంతాన్ని మీరు క్యాపిటల్ కిందనే ఎంచుకున్నారు. మరి అమరావతి క్యాపిటల్కి ఉన్న చాము చరిష్మా ఎక్కడది అని అడుగుతా ఉన్నా. ఎక్కడి నుంచి డబ్బులు జనరేట్ అవుతాయని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున 3 క్యాపిటల్స్ అనే అంశంని ఎందుకు తీసుకొచ్చారు అని అంటే అప్పుడు విశాఖపట్నము ఒక మెట్రోపాలిటన్ సిటీ, ఒక గ్రోత్ ఇంజన్ లాంటిది, ఒక పోర్ట్ ఉన్న ప్రాంతము. ఆ పోర్ట్ ఉన్న ప్రాంతంలో బయట రాష్ట్రాల నుంచి కూడా జనాలు అక్కడికి వచ్చి నివాసం ఉంటారు. ఒక హైదరాబాద్తో కానీ బెంగళూరుతో కానీ చెన్నైతో కానీ ఇలాంటి రాష్ట్రాలతో విశాఖపట్నము ఒక 5 సంవత్సరాల్లో 6 సంవత్సరాల్లో పోటీ పడుతుంది అనే ఉద్దేశంతో విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు ప్రాంతాన్ని జ్యుడిషియరీ చేయాలని ఆయన ఉద్దేశం. అంటే ఇది వికేంద్రీకరణ అవుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు అమరావతి దగ్గర తీసుకుని వచ్చి
2 లక్షల కోట్ల రూపాయలు పోస్తా ఉన్నారు. నేను అమరావతిని మళ్ళీ చెప్తున్నా, మేము అమరావతిని వ్యతిరేకించట్లేదు. కాకపోతే నిజంగా అమరావతి రైతులు నిజంగా దేవుళ్ళు. ఎందుచేతనంటే 33,000 ఎకరాలు ఒక్క పిలుపుతో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపుతో ఆయన్ని నమ్మి హైదరాబాద్ని నిర్మాణం చేశారని ఆయన డబ్బాలు కొట్టుకుంటాడు కదా, ప్రజలు నిజంగా నమ్మారు. అమరావతి రైతులు 29,000 రైతులు 33,000 ఎకరాలు భూమిని ఇచ్చారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల ప్రభుత్వంలో అమరావతి రైతులకి చేసిన న్యాయం ఏంటి అని అడుగుతా ఉన్నా. న్యాయం ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మేము లేము, 2014 నుంచి 19 దాకా మీరే ఉన్నారు. అమరావతి రైతులకు చేసిన న్యాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని అమరావతికి ఆయన అన్యాయం చేస్తున్నాడని ఆయన పైన దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అమరావతికి రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు ఏంటనేది ఇప్పుడు నేను ఒకసారి చెప్తాను. నిజంగా అమరావతి పైన జగనన్నకే గనక కక్ష ఉంటే అక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ ఎందుకు చేస్తారు? అదేదో ఆ రోజే మేము వైజాగ్ని క్యాపిటల్ అని చెప్పి అనౌన్స్ చేసేద్దాం కదా. కాకపోతే అమరావతి రైతులు కొన్ని వేల ఎకరాలు ఇచ్చారు, వాళ్ళకి కూడా న్యాయం జరగాలి అనే ఒక ఉద్దేశంతో అక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ చేశారు. ఇదే అమరావతి రైతులకి, పేద రైతులకి పెన్షన్ కిందన చంద్రబాబు నాయుడు గారు 2,500 రూపాయలు ఇచ్చేవారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రైతులకు అన్యాయం జరగకూడదని ఆ 2,500 5,000 రూపాయలు చేసిన వ్యక్తి జగనన్న. ఎక్కడ అన్యాయం చేశారండి? నేను ఇవాళ అడుగుతా ఉన్నా, మీరు గ్రోత్ ఇంజన్ అని చెప్తున్నారు. ఎక్కడ గ్రోత్ ఇంజన్ అవుతుంది? ఎలా గ్రోత్ ఇంజన్ అవుతుంది? అది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతా ఉన్నా, నిజంగానే గనక ఒక పోర్ట్ సిటీ, ఇప్పుడు ప్రతిదీ కూడా మనం చూసుకున్నాం. అటు చెన్నై ఏమి తమిళనాడుకు మధ్యలో లేదే, అటు బాంబే ఏమి మహారాష్ట్రకి మధ్యలో లేదే, అటు కోల్కతా ఏమి వెస్ట్ బెంగాల్కి మధ్యలో లేదే, అదేవిధంగా బెంగళూరు కూడా. అదే గనక నిజంగా విశాఖపట్నమే గనక క్యాపిటల్ అయితే ఒక 5 సంవత్సరాలతో మనం కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఎలాగా మీరు విశాఖపట్నాన్ని ఒప్పుకోవట్లేదు, సరే అది పక్కన పెట్టండి. పోనీ అదే ప్రాంతంలో జగనన్న ఏం చెప్పాడు? మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ 3 కలిపి ఒక కారిడార్ కింద తీసుకుని ఒక మంచి నేషనల్ హైవే కనెక్టివిటీ ఆల్రెడీ ఉంది, అవసరమైతే దానికి చుట్టూరు రింగ్ తిప్పి ఒక పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు కనుక దాన్ని ప్రాపర్గా చేస్తే ఇప్పుడు క్యాపిటల్స్ అన్నీ ఎట్లా వచ్చినాయండి? చెన్నై ఏమి ఒక రోజులో ఏమి, లేకపోతే ఒక సంవత్సరంలోనో 10 సంవత్సరాల్లోనో ఒక 50 సంవత్సరాల్లో డెవలప్ అయిన సిటీ ఏం కాదు కదా, 100 సంవత్సరాలు పట్టింది. అదే రకంగా హైదరాబాద్ 400 సంవత్సరాల చరిత్ర, బాంబే 100 సంవత్సరాల చరిత్ర, ఢిల్లీ అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో పెద్ద పెద్ద భవనాలు కట్టి ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్ తీసుకుని వచ్చి 100 సంవత్సరాలు పట్టింది. నేను అమరావతిని నేను స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తానని అంటే మరి నిజంగా అమరావతి ప్రజలనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క సెంటిమెంట్ని, ఇమోషన్ని మరి రెచ్చగొట్టి, నేను అడుగుతా ఉన్నా, రెచ్చగొట్టి అప్పు చేసి పప్పుగూడు చేస్తారా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రాక్టికల్గా మాట్లాడారు. నేను ఆ ప్రెస్ మీట్ కూడా మేము చూసినప్పుడు జగనన్న అంటే నిజంగా మాకు రాజకీయాలు ప్రాపర్గా మీడియాలో తీసుకొచ్చి పంపు కొట్టడము చేత కాలేదు. ఆయన ప్రాక్టికల్గా మాట్లాడాడు. ఆ 2 లక్షల కోట్లు కనీసం ఒక 10,000 కోట్ల రూపాయలు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది, ఇమీడియట్గా పట్టాలు ఎక్కుతుంది, ఒక 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లోనో హైదరాబాద్, బెంగళూరుతో పోటీ పడతాము అన్న ఒక ఉద్దేశమే కదా. ఒక పోర్ట్ ఉంటే అది చామ్, అది గ్రోత్ ఇంజన్ అవుతుంది. ఆ ఉద్దేశంలో మాట్లాడితే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఎవడుగా పడతాడు నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, భావితరాల యొక్క ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ మేము తిట్లు తినడానికి కూడా రెడీయే, కానీ
భావితరాల యొక్క ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని, మన పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక గ్రోత్ ఇంజన్ కావాలండి. ఆయన చెప్పిన మాట ఏంటి? ఒక సిటీ డెవలప్ అవ్వాలి అని అంటే ఆల్రెడీ కొంత డెవలప్ అయిన సిటీని, మనకి ఆంధ్రప్రదేశ్లో ది బెస్ట్ సిటీ ఏంటండి? విశాఖపట్నం, తర్వాత విజయవాడ. సరే, ఏదో ఒక ప్రాంతాన్ని మీరు తీసుకుని చూస్ చేసుకుని దానికి చుట్టుపక్కల ఒక పోర్ట్ ఉంటే అది డ్రైవర్ అవుతుంది, అది డెవలప్ అవుతుంది, ఒక గ్రోత్ ఇంజన్ అంటూ ఉంటుంది. ఇక్కడ గ్రోత్ ఇంజన్ ఎవరికి ఉందో చెప్పమంటారా? అమరావతి అనే గ్రోత్ ఇంజన్ కేవలం ముగ్గురికే ఉంది. ఒకటి చంద్రబాబు నాయుడు, ఇంకోటి పవన్ కళ్యాణ్, మూడోది లోకేష్. వీళ్ళు ముగ్గురికి గ్రోత్ ఇంజన్ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గ్రోత్ ఇంజన్ కాదండి. 2 లక్షల కోట్ల రూపాయలు ఒక ప్రాంతంలో మీరు పోస్తా ఉంటే మన దగ్గర ఏమన్నా మిగులు బడ్జెట్ ఉందా? పోనీ మీరు ఏదన్నా పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి లక్షల కోట్లు ఏమన్నా తీసుకుని వస్తున్నారా? మీరు చేసేది ఏంటండి? అప్పు కాదా? అప్పుల మీద అప్పులు చేస్తూ ఉన్నారు, అప్పు చేసి పప్పు కూడా చేస్తూ ఉన్నారు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం ఏం చెప్పాడు? నాకు సంపద సృష్టించడం తెలుసు, నేను సంపద సృష్టించి పంచుతానన్నాడు. ఇప్పుడు అమరావతికి మళ్ళీ ఆయన చెప్తున్నాడు, ప్రతి మీటింగ్లోనూ చెప్తున్నాడు, నేను మీకు పథకాలు ఇవ్వాలని అంటే నేను అప్పు చేయాల్సి వస్తుందని. మేము అదే కదా చెప్పాము ఎలక్షన్ ముందు కూడా.